ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి నువ్వు నన్ను నమ్మితే వినమ్మా, ఒక్కసారిగా నీ జీవితంలో మార్పు రాబోతుంది. అదేంటో నేను దగ్గరుండి నీకు చూపిస్తానమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోదండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి ప్రతి క్షణం జరిగిన దాన్నే తలుచుకుంటూ నీ మనశ్శాంతిని నువ్వు దూరం చేసుకుంటున్నావు. అలా చేసుకోవద్దమ్మా. వాటి వలన నీ కష్టం అనేది నీకు గుర్తొచ్చేస్తుంది కదా. ఇక నీ జీవితంలో మంచి కాలం కావాలి, మంచి సమయం అనేది రావాలి అంటే ఇక మీద ఎప్పుడైనా సరే నువ్వు నీ గతాన్ని అయితే మాత్రం తలుచుకోకూడదు. నీకు ఆనందం వచ్చేలా చేయాలే కానీ బాధ వచ్చేలా చేసుకోకూడదు. కొద్ది రోజులలో నువ్వు కోరింది నీకు అందిస్తాను, నీ మనసు ఆనందపడేలా చేస్తాను. తల్లి నీ మనసు ఆనందం చెందే శుభవార్త నేను అందిస్తాను. ఇక నుంచి నువ్వు అందమైన జీవితాన్ని జీవించబోతున్నావు. ధైర్యంగా ఉండు. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, బాబా నా సమస్యలు తీర్చు, నా యొక్క జీవితం బాగు చెయ్యి తండ్రి అని నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టావు, నన్ను వేడుకున్నావు, నన్ను కన్నీటితో మొరపెట్టుకున్నావు కదా. అందుకేనా మంచి దారి నేను ఇప్పుడు నీకు చూపిస్తున్నానమ్మా. దానికోసం నువ్వు ఒక పని చేయాలి తల్లి. ఆ పని ఏంటి అనేది కూడా నీ సాయి తండ్రి చెప్తాడు. అదేంటో నమ్మకంగా ధైర్యంగా ఉంటే చాలు. నీకు తెలియంది కాదు కదా, నీకు కావాల్సింది నీకు అందుతుంది. నువ్వు ఏదైనా సాధించుకొని నిన్ను నువ్వు నిరూపించుకుంటే చాలు, అదే నీకు ధైర్యం అనేది తీసుకొస్తుంది. అలా కాకుండా నువ్వు బాధతో ఉంటే ఏం సాధిస్తావు చెప్పు? ఏమీ సాధించలేవు. అందుకే ఇంతలా చెబుతున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు. మిగతావన్నీ నీకు అనుకూలంగా చేసే బాధ్యత నాది. నిజాయితీ అనే దారిని వెళ్ళే నీకు అంతా కూడా శుభం జరుగుతుందమ్మా. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి నీకు అండగా ఉండడం నా పని. నీ చుట్టూ ఉన్న వారి గురించి, నీ వెనక నేను మాట్లాడే వారి గురించి ఎక్కువ ఆలోచించవద్దు. వారు ఎన్నైనా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వారిలో నిన్ను చూసి అసూయపడేవారు కూడా ఉంటారు కదా. అందుకే వారి గురించి పట్టించుకుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. నీ గెలుపులో నువ్వు ఓర్వలేని వాళ్ళు ఉంటారమ్మా. ఇదే మనుషుల యొక్క స్వభావం. ఆ స్వభావాన్ని నువ్వు నేను మార్చలేం. ఇలాంటి వారి కోసం నువ్వు దిగులు పడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. అందుకే నువ్వు ఇతరుల గురించి పట్టించుకోవడం మానేసి నీ యొక్క మనసుని బాధ పెట్టుకోవద్దు. ఏదైనా కానీ అన్నీ అవే జరుగుతాయి. ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా, శారీరక బలం కంటే మానసిక బలం చాలా గొప్పది. కాబట్టి నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించు. నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేసుకోకు. నేను నీతో ఉన్నానని, నువ్వు తలపెట్టే పనుల్లో నీకు తోడుగా ఉంటాను అనే నమ్మకం అనే ఆయుధాన్ని మాత్రం వదులుకోవద్దు తల్లి. ఆ నమ్మకమే నీకు ఏదైనా జరిపిస్తుంది. ఏం జరిగినా కూడా అంతా నా మంచికే జరిగింది అని అనుకో. నిన్ను బాధ పెట్టి సంతోషించే వారిని నేను చూసుకుంటాను కదా. వారికి గట్టి గుణపాఠం చెప్పి తీరుతాను. నిన్ను ఎలా బాధ పెడుతున్నారో వారికి తెలిసేలా కూడా చేస్తాను. కాబట్టి ఇతరుల గురించి నువ్వు ఏమీ ఆలోచించకు, భయపడవద్దు. నేను కూడా నీ ఆలోచనలను కట్టుబాటు చేసుకో చాలు. నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోవద్దు అని చెప్పాను కదా. అలా చేసుకుంటేనే నీ ఆనందం నీతో ఉంటుంది. నువ్వు అనుకున్నవన్నీ కూడా జరిపించి నీ కోరికలను తీర్చి నీ సంతోషాన్ని శాశ్వతం చేస్తాను. నువ్వు చేసే దాన ధర్మాల ఫలితంగా నీకు ఎలాంటి కష్టము రాదు తల్లి, ఎలాంటి బాధ కూడా రాదు. సమస్యల్లోనైనా సరే నీకు ఒక మార్గం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. నీ కష్టం ఎంతో విలువైనది. ఆ కష్టంతో ముందుకు వెళ్ళు. విజయం అనేది నీకు తప్పకుండా వరిస్తుంది. ఇక నీ జీవితం బంగారుమయం చేసే బాధ్యత నాదేనమ్మా. నువ్వు అన్నీ సాధిస్తావు. జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోదు తల్లి. ఎందుకంటే ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
ఆ ఆనందంగా ఉంటేనే అది జీవితానికి అర్థం. నీకు కావలసినవన్నీ నేను సమకూరుస్తాను. ఎప్పుడు దిగులు అనేది మాత్రం దేని గురించి కూడా దిగులు చెందవద్దు. నువ్వు ఎదురు చూసే ప్రతి విషయం నీకు నేను జరిపిస్తాను కదా, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ తండ్రిపై నమ్మకం ఉంచు. నీకంతా శుభం చేసే బాధ్యత నాది. అలాగే తల్లి, నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చల్లగా చూస్తాను, ఆశీర్వదిస్తాను, అందరికీ మంచి జరిపిస్తాను. నా ఆశీస్సులతో అందరూ కూడా సంతోషంగా ఉంటారు తల్లి. అందరికీ కూడా ఈ బాబా ఆశీస్సులు ఉంటాయి. ఈ సాయి తండ్రి తన బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదాన్ని ఈరోజు ఇస్తూ నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని బంగారంలా మార్చే పనిలో ఉన్నాడమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.